ఇచ్చి. ద జాయస్ పాత్. మనము నిన్న గ్యాప్ ఇచ్చుకున్నాము. అది 1968వ సంవత్సరం నాటి సంగతులు అన్నీ మణి బాబా ప్రేమికులకు చెప్పే విషయాలన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాము వరుసగా. బాబా ఏకాంతవాసంలో ఉన్నారు. ఆ ఏకాంతవాసం గురించి బాబా అంటే ఆయన చేసేటటువంటి ఆ విశ్వకార్యము, ఆయన పొందే అలసట, ఇలా అనేక విషయాలు ఫ్యామిలీ లెటర్స్ ద్వారా మణి అందరికీ వ్రాస్తూ ఉండేది. ఇక్కడ బాబా ప్రతి ఉదయము, మధ్యాహ్నము ప్రత్యేకంగా ఆయన విశ్వకార్యంలో నిమగ్నమై ఉన్నటువంటి సమయంలో మండలి వారు పూర్తిగా నిశ్శబ్దం పాటించాలి. అలాంటి ప్రశాంత సమయంలో ఎవ్వరూ ఏ శబ్దము చేయటం లేదు. ఎక్కడా అంటే అంతా కూడా నిశ్శబ్ద వాతావరణం. ఏమాత్రము శబ్దాలు లేవు. అంటే మండలి వారి వరకు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు. కానీ అలాంటి ప్రశాంత సమయంలో ఎక్కడో ఒక కాకి అరుస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక కిటికీ కర్రుమని శబ్దం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ వీళ్ళని అలర్ట్ చేసేవి. అమ్మో! బాబాకు భంగం కలుగుతుందేమో అన్నట్లుగా వాళ్ళు ఏం చెయ్యాలో ఆలోచించేవారు. కాకిని తరిమి వేయడము, లేదా జాగ్రత్తగా కిటికీలు, రెక్కలు గాలికి ఆడకుండా జాగ్రత్త పడ్డము, ఏదో ఒకటి చేసేవారు. హాలు బయట కంకర ఉందట. ఆ కంకరగా ఉన్నటువంటి ఆ నేల మీద నడవడం అనేది చాలా కష్టం వీళ్ళకి. అంటే అది ఎలా ఉందట, కోడిగుడ్ల పెంకుల మీద నడిస్తే ఎలాంటి శబ్దం వస్తుందో కిరికిరమంటూ, అలాంటి శబ్దం ఈ రాళ్ళ మీద నడుస్తుంటే వచ్చేది. వాళ్ళు ఆ శబ్దం కూడా రాకుండా చాలా జాగ్రత్తగా మునివేళ్ళ మీద నడుస్తూ ఉండేవారు. బైదుల్ మనకి తెలుసు బాబా మస్తు కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహించాడు. ఆయన ఈ 68కి ముసలివాడైపోయాడు. ఎప్పుడు కూడా తుమ్ముతూ ఉండేవాట. ఆ తుమ్మడం ఎలా ఉండేది? చాలా భయంకరంగా శబ్దం ఇచ్చేది. అంటే గట్టిగా తుమ్మేవాడు. ఇవన్నీ కూడా అంటే ఆయన తుమ్మినా, కాకి అరిచినా, తలుపు కిర్రుమన్నా ఏదైనా బాబా విశ్వకార్యానికి, ఏకాంతానికి భంగం కలిగించేవే. కాబట్టి ఈ బైదుల్ని అంటే వీళ్ళ వరకు చాలా జాగ్రత్తలు వహించేవారు. బైదుల్ని ఆ సమయంలో బాబాకు భంగం కలిగించకుండా దూరంగా ఉన్నటువంటి మామిడి చెట్టు కింద కూర్చోబెట్టేవారట. రోజువారీ పనులన్నీ కూడా ఈ మండలి వారు చేసే పనులన్నీ కూడా చాలా వేగంగా చేస్తూ, అలాగే తొందరగా పూర్తయిపోయి కామ్‌గా కూర్చోవాలని, లేదా మామూలుగా చేస్తుండగానే వాళ్ళల్లో వాళ్ళు ఎక్కడ శబ్దమవుతుందో అన్నట్లుగా ఒకళ్ళతో ఒకళ్ళు చాలా జాగ్రత్తగా మెల్లగా అంటూ ఒకళ్ళకొకళ్ళు గుర్తు చేసుకునేవారు. ఈ నిశ్శబ్ద సమయం ముగిసి అందరూ బాబాతో ఉన్నప్పుడు అంటే బాబా ఏకాంతవాసం ముగిసింది ఆయన సూచనలిచ్చినప్పుడు అందరూ బాబా దగ్గరికి చేరేవారు. లేదా బాబాకు ఆహారం పెట్టడము, లేదా బాబా ఆరోగ్యాన్ని పరీక్ష చేయడము ఇలాంటివన్నీ జరిగేవి. ఆ సమయంలో కూడా అంటే బాబా ఏకాంతవాసం ముగించాను అని చెప్పి బయటికి వచ్చిన సమయంలో కూడా వీళ్ళు మరొక రకమైనటువంటి నిశ్శబ్దమైనటువంటి ఆవరణలో ఉండేవారు. అంటే నిశ్శబ్దం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే బాబా మౌనం ఎలాగా మాట్లాడరు. ఎంతమంది ఉన్నా ఆయనేమి మాట్లాడరు. బాబాతో మాట్లాడాలి అంటే అవసరమైనటువంటి పనులే లేదా బాబా అడిగినప్పుడు మాత్రమే మండలి వారు ఆయనకి సమాధానం ఇచ్చేవారు. కాబట్టి ఈ సమయంలో వచ్చిన ఉత్తరాలు చదవకూడదు అనే ఒక నియమం పెట్టారు. కాబట్టి వచ్చిన ఉత్తరాలు చదవడానికి లేదు. అలాగే
జనరల్‌గా పేపర్‌లు చదివించుకునేవారు. పేపర్‌లో అక్కర్లేని విషయాలు ఒకళ్ళు చదివితే, నిజానికి నిజమైనటువంటి వార్తలు ఒకళ్ళు చదివేవారు. కానీ అలాంటివేమీ చదివి వినిపించడానికి వీల్లేదు ఈ సమయంలో. అలాగే మండలి వాళ్ళు బాబా ఇలా చేయమంటారా? అలా చేయమంటారా? అని ప్రశ్నలు కూడా వెయ్యకూడదు. అలాగే బాబా ఇచ్చే రోజువారీ చిన్న చిన్న ఆదేశాలు అమలు చెయ్యడంలో ఎటువంటి వాదనలకు తావులేదు. అంటే ఎప్పుడు కూడా బాబా ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా అలా నెరవేర్చాల్సిందే. ఇది ఇలా అయితే ఎలాగ బాబా? ఇలా చెయ్యకపోతే ఎలాగా? అలా కాకపోతే ఎలాగా? అనే ప్రశ్నలకు తావులేదు. అలాగే వాదనలు కూడా ఆయన ముందు కుదరదు. అలాగే సాకులు చెప్పడానికి, వంకలు పెట్టడానికి కూడా వీల్లేదు. ఆయన ఏకాంతానికి భంగం కలిగించే ఏ చిన్న శబ్దము కూడా క్షమించడం అనేది ఉండదుట. అంటే అంత పెర్ఫెక్ట్‌గా బాబా యొక్క మౌనం, అలాగే బాబా యొక్క ఏకాంతవాసం, ఆయన చేసేటటువంటి విశ్వకార్యం ఏదైనా పెర్ఫెక్ట్. అలాగే ఆయన ఏకాంతవాసానికి భంగం కలిగించకుండా మండలి వారు ప్రవర్తన కూడా పెర్ఫెక్ట్‌గా ఉండాలి అని బాబా చెప్పేవారు. బాబా ఎప్పటికప్పుడు అంటే బాబా చెప్పడము, వీళ్ళు వినడం తప్ప, ఆదేశాలిస్తే పాటించడము. అంతే తప్ప బాబాకి ఇలా వార్తలొచ్చాయి, లేదా ఉత్తరాలొచ్చాయి, ఇలాంటివి ఏవి కూడా చదివి వినిపించడానికి లేదు. బాబా అనేవారట ఆ సమయంలో, "నా పని చాలా సంతృప్తిగా జరుగుతోంది" అని. అలా చెప్పినప్పుడు, ఈ విషయాలు బయట వాళ్ళకి తెలిసినప్పుడు అంటే ఉత్తరాల ద్వారా, లేపోతే ఈ ఫ్యామిలీ లెటర్స్ ద్వారా ఆయన తెలియబరిచినప్పుడు, ఆ సమయంలో అంటే నా పని సంతృప్తిగా జరుగుతోంది అనేటటువంటి మాట ప్రేమికులకు ఎంతో ఊరట కలిగించేది. ఎందుకు అంటే ఆయన వాళ్ళ యొక్క ప్రేమ, విధేయతలు చెక్కు చెదరకుండా బలంగా ఉండేలాగా బాబా ఈ మాటను మాట్లాడేవారు. నా పని సంతృప్తిగా జరుగుతోంది అన్నప్పుడు ప్రేమికులకు ఎంతో హాయిగా ఉండేది. అలాగే వాళ్ళు బాబాని ప్రేమించడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. ఎందుకు అంటే బాబా తన యొక్క అంటే మీ ప్రేమ కారణంగా నా యొక్క పని సంతృప్తిగా జరుగుతోంది అన్నప్పుడు ఎలా ఉంటుంది ప్రేమికులకు? మరింతగా బాబాకు విధేయులై ఉండి ప్రేమించేలాగా ఆ మాట చేస్తుంది. అలాగే బాబాని అంటిపెట్టుకుని ఉండేలాగా కూడా ఆ మాట మాట్లాడేవారు. బాబా రోజువారీ ఏకాంతవాస కార్యక్రమంలో అంటే ఆ సమయంలో స్త్రీలు శబ్దం చెయ్యకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో టెన్షన్‌గా ఫీల్ అయ్యేవారు. అంటే ఏమాత్రము శబ్దం చేయకూడదు అంటే పొరపాటు కూడా రాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా మసిలేవారు. అలాగే ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ తర్వాతి రోజుల్లో మండలి వారందరూ కూడా స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు ఎలా పనులు చేసేవారో, ఎలా బట్టలు ఉతికేవారో, ఏమాత్రము శబ్దం లేకుండా నడిచేవారో, ఏమాత్రమైనా ఎప్పుడైనా అంటే సడెన్‌గా ఏ తుమ్మో, దగ్గో వచ్చినప్పుడు ఎంతగా కంట్రోల్ చేసుకునేవారు. ఇలాంటి విషయాలన్నీ కూడా తర్వాతి రోజుల్లో ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటూ వాటిని పంచుకునేవారు. ఆ రోజు అలా జరిగింది కదా! కొంచెం ఉంటే బాబా ఆహ్, ఏకాంతవాసానికి భంగం కలిగేది. ఇలా ఆ రోజుల్లో విషయాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండేవారు. గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు రాత్రి సమయంలో బాబా మెహ్రా, మణి వీళ్ళిద్దరిని పిలిచేవారు. ఎలా పిలిచేవారు? మనందరికీ తెలుసు మెహ్రాజాదు బాబా యొక్క గదికి ఇటువైపు తలుపుంటుంది. ఆ తలుపు వెనకాతలే మంచం ఉంటుంది. ఆవిడ అక్కడే పడుకుని ఎప్పుడూ కూడా అలర్ట్‌గా ఉండేది. రాత్రి అవసరమైతే పురుష మండలి బాబాకు కాపలా ఉన్నటువంటి పురుష మండలి సభ్యుడు తలుపు మీద చేస్తే వెంటనే గోహర్ వెళ్లి అటెండ్ అయ్యేది. ఆ తర్వాత పక్కగా వెళ్తే మణి, మెహరా ఉండేటటువంటి గది వస్తుంది. ఒక్కొక్కసారి రాత్రి సమయాల్లో బాబా మెహరాని, మణిని పిలిచేవారు. కొన్నిసార్లు స్త్రీలందరినీ కూడా పిలిచేవారు. అంటే ఆయనకు రెస్ట్‌లెస్‌గా ఉన్నా, ఏదైనా చిరాకుగా ఉన్నా, లేదా ఏదైనా నీరసంగా ఉండి, ఏదైనా ఆహ్,
పాలు అలాంటివేమన్నా కావాల్సి వచ్చినా వీళ్ళని పిలిచేవారు. రోజంతా బాబాను జాగ్రత్తగా చూసుకునేది గోహెర్. ఆవిడ మంచం ఇందాక చెప్పుకున్నట్లుగా బాబా గదికి దగ్గరలో ఉండేది. అప్పుడప్పుడు ఆమెను కూడా బాబా పిలుస్తూ ఉండేవారు. తలుపుపై చిన్న శబ్దం చేసేవాడు భావు లాంటి పురుష మండలి సభ్యులు. ఎవరో ఒకళ్ళు అక్కడ కాపలా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎక్కువగా భావుయే ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన తలుపు మీద చిన్నగా తట్టేవాడు. వెంటనే గోహెర్ లేచి వెళ్ళేది. మెహరాని, మణిని పిలుస్తున్నారు అంటే వాళ్ళని పిలిచేది. లేదా అందరిని స్త్రీ మండలి వారినందరినీ పిలుస్తున్నారు అంటే అందరినీ లేపి తీసుకువెళ్ళేది. ఒక్కొక్కప్పుడు గోహెర్‌ని మాత్రమే పిలిచేవారు బాబా. అంటే తనకేదైనా నీరసంగా ఉన్నా, లేదా ఆవిడ పని ఏదైనా ఉంటే బాబా ఆమెను మాత్రమే పిలిచేవారు. ఈ పురుష మండలి సభ్యుడు ఈ తలుపుని నాక్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా నాక్ చేయమనేవారట. అంటే కొంచెం నెమ్మదిగా తట్టు అంతే. గోహెర్ మాత్రమే లేవాలి. ఇంకా పక్కనున్నటువంటి మెహరాకి, మణికి ఏమాత్రము డిస్టర్బ్ అవ్వకూడదు అని బాబా ముందరే హెచ్చరించేవారు. కాబట్టి చిన్నగా నాక్ చేసి గోహెర్‌ని పిలుస్తూ ఉండేవారు మండలి వారు. చివరి రోజుల్లో బాబా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న సమయాల్లో నాజా వస్తూ ఆ రోజు వంట ఏం చేసిందో, లేదా ఏదైనా కూరలు ఇలాంటివేమన్నా ఎలా తెప్పించుకునేదో, ఏవైనా మాటల సందర్భంలో మాట్లాడుతూ వచ్చేది. అలా వచ్చినప్పుడు అంటే వండిన వంటల గురించి ఏదో ఒకటి చెప్తూ ఉండేది. కానీ బాబా ఆమెను నిశ్శబ్దము అంటే నువ్వు చెప్పిన విషయాలేమీ మాట్లాడొద్దు అంటూ నాపై దృష్టి నిలుపు అంటూ తన సాన్నిధ్యము ఎంతటి అంటే బాబాకు తెలుసు. కొద్ది రోజుల్లో తాను అందరిని వదిలి శరీర త్యాగం చేయాల్సి ఉంటుంది అని ఆయనకు బాగా తెలుసు. కానీ మిగిలిన మండలి వారందరూ కూడా ఈ రోజు కాకపోతే రేపు బావుంటారు. 4 రోజుల్లో బాబాకి నయమవుతుంది అనే ఉద్దేశంలోనే వాళ్ళుండేవారు. కాబట్టి బాబా తెలిసి వాళ్ళందరినీ తన సమక్షంలో ఎంత ఎక్కువగా ఉంచాలో అంత ఎక్కువగా ఉంచేవారు. కాబట్టి నాజా మొదలైన వాళ్ళు ఏదో రకంగా మాట్లాడుతుంటే, "అవన్నీ మాట్లాడకు, నా సాన్నిధ్యాన్ని అనుభూతి పొందు" అన్నట్లుగా ఆమెకు చెప్తూ ఉండేవారు. తనపై దృష్టి పెట్టాలని, తన సాన్నిధ్యాన్ని శ్రద్ధా భక్తులతో అనుభూతి పొందే సమయం ఇదే అంటూ తరచు చెప్పేవారట. అంటే ముందు జరగబోయే విషయము వాళ్ళకి తెలియదు కానీ బాబా మాత్రం వాళ్ళకి హింట్స్ ఇస్తూనే ఉండేవారు. తర్వాతి రోజుల్లో, ఆ తర్వాత ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే మండలి వారందరికీ కూడా ముఖ్యంగా స్త్రీ మండలి వారు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని, నిజమే బాబా మనకి ఆ రోజుల్లో హింట్ ఇచ్చారు. మనమే గ్రహించలేకపోయాము అని వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. 1968 మార్చి 1వ తేదీన మణి ఒక ఫ్యామిలీ లెటర్ రాసింది. బాబా ఏకాంతవాసాన్ని మే 21 వరకు పొడిగించారు. ఆ విషయాన్ని ఆ లెటర్‌లో వ్రాసింది. ఫిబ్రవరిలోనే బాబా ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం అంతకుముందు చదువుకున్నాం. ఫిబ్రవరిలోనే ఇంకో నెల పొడిగించబడుతుంది నా ఏకాంతవాసము అని చెప్పారు. అలా ఆయన ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకొని మే 21 వరకు ఏకాంతవాసం పొడిగించాను అని చెప్పి పేర్కొన్నారు. వీళ్ళందరూ కూడా యాక్చువల్‌గా ఇది మెహరాజాద్‌లో ఉన్నారు. ఆ రోజు ఒక చెట్టు మీద ఒక కోతి కనిపించింది. అది ఒంటరిగానే వచ్చింది. చాలా పెద్ద కోతిట. ఆ కోతి కనిపించింది. మండలి వారు అంటే ముఖ్యంగా బాబా ఏకాంతవాసానికి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో కాకుల్ని తరిమి వేసేవారు. చెట్ల మీద నుండి కాయల్ని కూడా పడకుండా జాగ్రత్త పడేవారట. ఆహ్, బ్లూ బస్సు, బ్లూ బస్‌లో ఏకాంతవాసం చేసినప్పుడు బాబా ఆ బస్సు మీద ఆ చెట్టు ఏదో ఉంది అక్కడ. ఆ కాయలు రాలేవి. ఆ కాయలు రాలితే బాబా ఏకాంతవాసానికి భంగం కలుగుతుందని దాని మీద టార్పాలిన్ ఏదో కట్టారు. శబ్దం రాకుండా. అంతటి జాగ్రత్తలు వహించేవారు మండలివారు. ఈ కోతి వచ్చినప్పుడు దాన్ని తరిమెయ్యాలని ప్రయత్నించారు. కానీ అది ఏమైనా వెళ్ళలేదు.
ఇంకా దాన్ని వదిలేశారు. అది ఎప్పుడో వెళ్ళిపోతుందిలే అని దాన్ని ఇగ్నోర్ చేశారు. అంతలో ఆ కోతి చాలా ఉద్రేకంగా సడెన్‌గా పైకప్పు మీద ఎగరడం మొదలుపెట్టింది. ఆ కప్పు మీద ఉండేటటువంటి పెంకులన్నీ పగలగొట్టింది. అలాగే ఒక కప్పు మీద నుండి మరో కప్పు మీదకి ఎగురుతూ, పెంకులు ఎగరగొడుతూ, ఇంకా భయంకరంగా అల్లరి చేసింది. బాబా పై గది అంటే బాబాకు ఉన్నటువంటి గది పై కప్పు మీద అది గట్టిగా శబ్దం చేయడం మొదలుపెట్టింది. ఆ తాకిడికి ఆ గది సీలింగ్ ఊడిపోతుందేమో అని వీళ్ళు మండలివారు అనుకున్నారు. అంత భయంకరమైన శబ్దం చేసింది. తర్వాత అది కిందికి దూకి మెహరాజాదంతా కూడా విధ్వంసం సృష్టించి అల్లరి చేసింది. ఇంకా వీళ్ళు మండలివారు కర్రలు, కొమ్మలు, చీపుళ్ళు ఏది దొరికితే అది దాంతో అదిలించడానికి ప్రయత్నించారు. దాన్ని అందుకోలేకపోయారు. నెమ్మదిగా సాయంత్రం అయిపోయింది. దానికదే ఎక్కడికో మరి ఎక్కడి నుంచొచ్చిందో తెలీదు గానీ, ఎక్కడికో వెళ్ళిపోయింది. తన ఏకాంతవాసాన్ని పొడిగించిన ఆ రోజున బాబా తన గది పైకప్పు మీద కోతి చేసినటువంటి విధ్వంసం తన పనికి ఏదో రిలేషన్ ఉంది అని చెప్పారు. అంతేకాకుండా జరగబోయేటటువంటి విధ్వంసానికి ఇది ఒక సంకేతం అని కూడా బాబా చెప్పారట. బాబా తన ఏకాంతవాసం గురించి చెప్తున్నారు. ఈ ఏకాంతవాసంలో నేను చేస్తున్న పని తీవ్రతను గురించి, అలాగే దాని యొక్క ప్రాముఖ్యత, దాని తీవ్రత గురించి మీరెవరికీ ఎంత మాత్రము ఐడియా లేదు. కొంచెం ఏమాత్రము భావించలేరు మీరు. నేను ఏకాంతంగా చేస్తున్న పనితో పోలిస్తే ప్రపంచంలోని ముఖ్యమైన పనులన్నీ, అన్నీ కూడా కలిపినా అవి పూర్తిగా ప్రాముఖ్యత లేనివే అవుతాయి. అంటే నేను ఏకాంతంలో చేస్తున్నటువంటి పని ఎలాంటిదో బాబా పోల్చి చెప్తున్నారు. ప్రపంచంలో అతి ప్రధానమైనటువంటి పనులు ఏవైనా ఉన్నాయి అంటే అవన్నీ కలిపినా కూడా, అవి అన్నీ కూడా కలిపినా అవి ప్రాధాన్యత లేనివే అయిపోతాయి. అంత ప్రాధాన్యత కలిగినది నా పని. నా పని నన్ను నలిపేస్తూ ఉంది. దాని ఫలితం మాత్రం ప్రపంచంలో ప్రజలందరూ కూడా అనుభూతి పొందుతారు. మళ్ళీ చెబుతున్నా, ముందెన్నడూ జరగని గొప్ప విషయం జరగనుంది. విశ్వం యొక్క విధి వ్రాత నా ఏకాంతంపై వేలాడుతోంది. అంటే విశ్వంలో ఉండేటటువంటి మానవాళి యొక్క లేదా ఈ సృష్టి యొక్క విధి వ్రాత ఆయన ఏకాంతవాసంపై ఆధారపడి ఉంది. అలాగే మానవాళికి విమోచన, మోక్షం అనేది నా ప్రకటీకరణపై ఆధారపడి ఉంది అని బాబా చెప్పారు. ఏప్రిల్ నుండి జూన్ చివరి వరకు గురుప్రసాద్‌లో బాబా ఉంటారని తెలిసింది వీళ్ళకి. అందరూ అంటే మామూలుగా ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా గురుప్రసాద్ వెళ్ళారు. బాబాతో పాటు మండలి వారు కూడా. కానీ అక్కడ కూడా ఆయన ఏకాంతవాసాన్ని కొనసాగించారు. అలాగే ఇక్కడ ఎలా జరుగుతోందో ఆయన ఏకాంతవాసానికి భంగం కలగకుండా అక్కడ కూడా మండలి వారు జాగ్రత్తలు వహించారు. అలా బాబా ఆదేశాన్ని మణి తన ఫ్యామిలీ లెటర్‌లో వ్రాసింది. అలా గురుప్రసాద్‌లో బాబా ఏకాంతవాసం గురించి మణి ఆ సంవత్సరం విషయాలను పేర్కొంటూ, పరిసరాలలో మాకు మార్పు తప్ప మాకు మెహరాజాదులో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. పూనా వచ్చినంత మాత్రాన మాకు అది మేము గురుప్రసాద్‌లో ఉన్నాం. మెహరాజాద్‌లో అయితే అక్కడ బాబా ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ ఈ గురుప్రసాద్‌కి వచ్చినంత మాత్రాన మాకు పనిలో తేడా ఏమీ లేదు. అక్కడ ఏకాంతవాసం చేశారు. ఇక్కడ ఏకాంతవాసంలో నిమగ్నమై ఉన్నారు. ఆ సమయంలో మేము ఎంత జాగ్రత్తగా ఉన్నామో అక్కడ ఉన్నాము. ఇక్కడ కూడా ఉన్నాము అని తెలియజేసింది. గురుప్రసాద్ వరండాలో కూర్చుని టైప్ చేస్తున్నటువంటి మణికి కొంచెం దూరంలో బండ్ గార్డెన్ రోడ్డు కనిపిస్తూ ఉండేది. నగర జీవితాన్ని కాస్త అంటే నగర జీవితం ఎలా ఉండేదో అక్కడ కనిపించేది. నడిచి వెళ్ళేవారు, సైకిల్ మీద వెళ్ళేవారు, బస్సులు, కార్లు, స్కూటర్లు, గుర్రపు బళ్ళు, ఎద్దుల బళ్ళు
ఈ శబ్దాలు, ఆటోలు, ఆటోలు దూసుకు వెళ్ళడము, ఇవన్నీ మోటార్ సైకిళ్ళ శబ్దాలు, ఇవన్నీ దూరంగా కనిపిస్తూ ఉంటాయి. మెహరాజాదులో నిశ్చలమైనటువంటి వాతావరణానికి అలవాటు పడినటువంటి మండలి వారి అందరికీ కూడా ఈ శబ్దం అనేది వాళ్ళకి కొంచెం చిరాకు కలిగించేది. ఈ శబ్ద ప్రవాహం తుఫాను వాతావరణాన్ని తలపించేది. అంటే ప్రశాంతంగా ఎటువంటి శబ్దము లేకుండా ఏమాత్రము మోటార్ కార్ల శబ్దాలు కానీ, అలాగే ఆటోల శబ్దాలు కానీ ఏవి మెహరాజాద్‌లో ఉండవు. కేవలము బాబా కోసం వచ్చే కారు మాత్రమే నిశ్శబ్దంగా ఆవరణలోకొచ్చి ఆగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి నిశ్చల వాతావరణానికి అలవాటు పడినటువంటి మండలి వారికి ఈ శబ్ద ప్రవాహం పూనాలో బన్ గార్డెన్ రోడ్డు మీద అటు ఇటు వెడుతున్నటువంటి వాహనాల శబ్దాలు వీళ్ళకి చికాకు కలిగించేది. తుఫాను వాతావరణంలా ఉండేదట. ఎవరు లోనికి విజిటర్స్ రాకూడదు. మనం అంతకుముందు చెప్పుకున్నాం. 1968 వేసవిలో బాబా గురుప్రసాద్‌లో ఉన్న సమయంలో ఆయన ఏకాంతవాసంలో ఉన్నారు. కాబట్టి విజిటర్స్‌నెవ్వరిని కూడా లోపలికి రానివ్వలేదు. బాబాతో ఉంటున్న వాళ్ళెవ్వరూ కూడా బయటికి వెళ్ళడానికి లేదు. బాబా తన గదిలో పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో అంతటా సంపూర్ణమైనటువంటి నిశ్శబ్దం ఉండేది. వారంతా గుసగుసలాడడం తప్ప గట్టిగా మాట్లాడేవారు కాదు. అలాగే నడిచేటప్పుడు గూడా ఏమాత్రమైనా శబ్దం అవుతుందేమోనని భయపడుతూ మునివేళ్ళ మీద నడిచేవారు. కానీ రోడ్డు మీద ఎలాంటి శబ్దాలు వచ్చినా మరి పూనా అనేది నగరం. ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో మనం చెప్పక్కర్లేదు కానీ, ఆ రోజుల్లో కూడా కొంత మెహరాజాద్‌లా అయితే మాత్రం ఉండదు. ఏవో ఒకటి శబ్దాలు వస్తూ ఉండేవి. అంతేకాకుండా విమానాల హోరు కూడా వినపడేది. పిచ్చుకలు ఈ హ్మ్, గురుప్రసాద్ తోటలో, పూల తోటలో అనేక పక్షులు వచ్చి వాలుతూ ఉండేవి. వాటి కిలకిలా రావాలు కూడా వినిపిస్తూ ఉండేవి. కానీ మండలి వారు శబ్దం మాత్రమే వినపడకూడదు కానీ బాబాకి ఇలాంటి పైన శబ్దాలు, ఈ రోడ్ల మీద శబ్దాలు, విమాన హోరులు, అలాగే ఈ తోటలో వచ్చేటటువంటి పక్షుల కిలకిలా రావాలు ఇవేవి కూడా బాబా ఏకాంతవాసానికి భంగం కలిగించవు. కేవలము మండలి వాళ్ళు మాత్రం ఏ శబ్దం చేసినా బాబాకు భంగం కలుగుతుంది. అటువంటి గంభీరమైనటువంటి సమయంలో బాబా తన ప్రేమికులకు ఉత్తరం ద్వారా తెలియపరిచారు. ఆయన ఏమంటున్నారు అంటే, "మీరు ఏమని అనుకుంటున్నారో, మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. మీ ప్రేమ, మీ నా దర్శనం కోసం మీ తపన ఇవన్నీ నాకు తెలుసు. నేను చేస్తున్నది నేనేం చెయ్యాలో అంటే నేను చేస్తున్నటువంటి పనేమిటో తెలుసు. నేనేం చెయ్యాలో కూడా నాకు తెలుసు. నా దర్శనానికి సరైనటువంటి సమయం కూడా నాకు తెలుసు. అప్పుడు మాత్రం అంటే ఆ సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని పిలవకుండా నేనెక్కడికి వెళ్ళిపోతాను అన్నట్లుగా నాకు ఆ సమయం తెలుసు కాబట్టి, ఆ సమయానికి మిమ్మల్ని నేను పిలుస్తాను. మీరు మీ మనసుల్లో ఎలాంటి భావనలు వస్తున్నాయో, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో, ఏమిటి ఇంతగా తపిస్తున్నా బాబా మాకు దర్శనం ఇవ్వటం లేదు. ఒక్కసారి బాబాను చూస్తే చాలు అని ఎంతో తపిస్తున్నారు ఆ రోజుల్లో బాబా ప్రేమికులందరూ కూడా. కొన్ని సంవత్సరాల పాటు ఆయన అంటే ముఖ్యంగా 1956లో హ్మ్. బాబా కారు యాక్సిడెంట్ అయిన తర్వాత 60లో, 62లోను, 65లోను కూడా దర్శనమిచ్చారు. కానీ ఆ తర్వాత మాత్రం రానివ్వలేదు బాబా. ఎవరిని పిలవలేదు. కేవలము గురుప్రసాద్‌లో ఉన్నప్పుడు బ బొంబాయి, పూనా, అహమ్మద్‌నగర్ ఈ ప్రాంతాలకు చెందినటువంటి అతి సన్నిహితులైనటువంటి ప్రేమికులను మాత్రమే పిలుస్తూ ఉండేవారు. వాళ్ళు మాత్రమే వస్తూ ఉండేవారు. కానీ తర్వాత ఉన్న కొద్దీ మరీ రిస్ట్రిక్షన్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా 68వ సంవత్సరంలో పూర్తి ఏకాంతవాసాన్ని అటు మెహరాజాద్‌లోనూ ఎప్పుడూ దర్శనాలివ్వలేదు. ఈ గురుప్రసాద్‌కొచ్చినప్పుడు కూడా పూర్తిగా దర్శనాలు నిలిపివేశారు. కాబట్టి బాబా ఏమిటి ఇంతలాగా మేము ప్రార్థిస్తున్నా మా మొర ఆలకించటం లేదు అని మీరు అనుకుంటున్నారు. మీ మనసులో భావాలు నాకు తెలుసు. మీ ప్రేమ నాకు తెలుసు. నా దర్శనం కోసం మీరు ఎలా తపిస్తున్నారో కూడా మీకు తెలుసు.
ఏం చెయ్యాలోను కూడా నాకు తెలుసు అంటున్నారు. నా దర్శనానికి సరైనటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నేను మీకు ఆ సమయాన్ని బట్టి నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పారు. బాబా సందేశాలతో మణి ఫ్యామిలీ లెటర్స్ వ్రాస్తూ ఉండేది. ఇది కూడా ఈ విషయాన్ని కూడా వ్రాసింది. మొత్తానికి బాబా మే 21న ఏకాంతవాసం ముగించి తన దర్శనానికి తలుపులు తెరిచారు. అంటే అప్పుడు కూడా అతి ప్రధానమైనటువంటి వాళ్ళని లేదా మేము గురుప్రసాద్‌కి వచ్చేసి డైరెక్ట్‌గా వచ్చేసి మాకు దర్శనమివ్వండి అని ప్రాధేయపడిన వాళ్ళని అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే బాబా ఇంక తప్పని పరిస్థితుల్లో దర్శనమిచ్చేవారు. బాబా ఏకాంతవాసం ముగించాక ఆయన అనంతంగా అలసిపోయినట్లు కనిపించారు మండలి వారికి. ఆయన శరీరాన్ని నిలబెట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారో, అంటే అంతటి విశ్వకార్య భారాన్ని మొయ్యలేక ఆయన శరీరం చాలా బాధపడేదట. అలాంటి ఆ బాధను మండలి వారు ముఖ్యంగా గ్రహించేవారు. ప్రేమికులు గ్రహించడానికి అవకాశమే లేకుండా బాబా చిరునవ్వుతో, చిద్విలాసంగా బాబా కనిపించేవారు. కాబట్టి కానీ మండలి వారికి మాత్రం బాబా తన యొక్క అలసటను ఆయన ముఖంలోనే కనిపింపచేసేవారు. ఆయన శరీరాన్ని నిలబెట్టుకునేందుకు ఎంత శ్రమ పడుతున్నారో కూడా మండలి వారు గ్రహించేవారట. అప్పుడు స్త్రీలందరూ కూడా బాబాని విశ్రాంతి తీసుకోవాలి, ఆరోగ్యంపై దృష్టి పెట్టండి అంటూ ఎంతగానో ప్రాధేయపడేవారు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోండి అంటూ కోరేవారు. అప్పుడు బాబా మరో మాట అనేవారు. ఏమని అంటే, మీరు ఏదైతే విశ్రాంతి తీసుకోమంటున్నారో, ఆ పని మరొకసారి నా పనిని పొడిగించడానికి అలాగే ముగింపును కూడా వాయిదా వేస్తుంది. నా పని పూర్తయిపోవాల్సిందే. మీరు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకుంటే నా పని మరింత పొడిగించబడుతుంది. మరొక ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే మరొక రోజు నిర్విరామంగా పని చేయవలసి ఉంటుంది. కాబట్టి నా ముగింపు కూడా వాయిదా పడుతూ ఉంటుంది. దానికి నేను అనుమతించినట్లయితే నేను చేసేటటువంటి పని యొక్క ఫలితాన్ని కూడా ఆ ఫలితం కూడా నిరవధికంగా వాయిదా పడుతుంది సుమా! కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సమయం ఇంకా రాలేదు అంటూ బాబా మండలి వారందరికీ కూడా తెలియపరిచేవారు. అలా అందరూ తమ పనిని ముగించుకుని మెహరాబాద్‌కు జూలై 1వ తేదీన చేరుకున్నారు గురుప్రసాద్ నుండి. జూలై 31 సాయంత్రం బాబా మరో మరో ప్రకటన ఇచ్చారు. నా పని పూర్తయింది. నా సంతృప్తి మేరకు 100% సంపూర్ణంగా ముగిసింది. దాని ఫలితం కూడా సెప్టెంబర్ నెల చివరిలో ప్రకటింపబడుతుంది అని మరొక ప్రకటన చేశారు బాబా. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి లక్ష్మి గారు. మాకంతా చాలా చక్కగా